మెగాస్టార్ చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరతారట. అందుకోసం వేగంగా పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. వెండితెరపై 2 దశాబ్దాల పాటు తిరుగులేని స్టార్ గా ఎదిగిన చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసిన చిరు రాజకీయంగా పెద్ద ఫ్లాప్ షో వేశాడు. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. ఈ నేపథ్యంలో చిరు తన రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త దారులు వెతుక్కునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తమ్ముడు జనసేన కంటే టీడీపీలోకి వచ్చేందుకే ఆసక్తిగా ఉన్న చిరంజీవి ఏకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తోనే భేటీ అయ్యారట. లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి చిరంజీవిని టీడీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. టీడీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ లో తనకు రాజ్యసభ సభ్యత్వం ఉండడంతో టీడీపీలో ఎలాంటి పదవులు కూడా అక్కర్లేదని చెప్పారట. ఇక ప్రస్తుతం తన కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 150వ సినిమా ఖైదీ నంబర్ 150లో నటిస్తున్న చిరంజీవి డిసెంబర్ 5న టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. చిరు 150వ సినిమా ఖైదీ నంబర్ 150 వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేసే పనిలో చిరంజీవి ఉన్నారట. ఈ హడావుడి ముగిసిన వెంటనే డిసెంబర్ 5వ తేదీన మంచి ముహూర్తం ఉందని, ఆ రోజు విజయవాడకు వచ్చి అమరావతిలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని చిరంజీవి లోకేష్ కు చెప్పినట్లుగా ఇప్పుడు ఊహాగానాలు వైరల్ చేస్తున్నాయి. చిరంజీవి టీడీపీలోకి వస్తే ముద్రగడకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఇక బలమైన కాపు వర్గంలో టాప్ సినీ గ్లామర్ ఉన్న చిరు తమ వైపు ఉన్నట్లు అవుతుంది. చిరును టీడీపీలోకి తీసుకునే ప్లాన్ లో ఉన్న చంద్రబాబు సైతం ఫస్ట్ స్టెప్ గా చిరు కుమారుడు రామ్ చరణ్ కు చెందిన ట్రూ జెట్ విమాన సంస్థకు ఏకంగా 10 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారని కూడా వార్తలొస్తున్నాయి. ఇక చిరు సైతం తన తమ్ముడి జనసేన కంటే టీడీపీలోనే చేరేందుకు ఆసక్తితో ఓకే చెప్పారని సమాచారం. మరోవైపు చిరంజీవి లాంటి స్థాయి నాయకుడితో రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని లోకేష్ చర్చలు జరపటమేంటి? చిరుకు అత్యంత సన్నిహితుడు గంటా శ్రీనివాసరావు మధ్యవర్తిత్వం చేయలేరా? పార్టీ పెట్టి దెబ్బతిన్న చిరంజీవికి ప్రజల నుంచి, ముఖ్యంగా కాపు వర్గం నుంచి గతంలోలాగా మద్దతు ఉంటుందని గ్యారంటీ ఏముంది అని రాజకీయ పండితులు ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద టీడీపీలోకి చిరు ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది. చూద్దాం ఏం జరుగుతుందో. యోయో న్యూస్, హైదరాబాద్.